నమస్తే, వెల్కమ్ టు NH TV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. గణతంత్ర స్ఫూర్తి మన జాతి నిర్మాణంలో భాగంగా మనం ఆ స్ఫూర్తిని ఏ విధంగా పొందాలి? సో స్వాతంత్రం సిద్ధించి మనకు ఎన్ని సంవత్సరాలైనా సరే మనం ఒక అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్నామా లేదా, మరోవైపు జాతి నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయా లేదా అంటూ పరిపరి విధాలుగా మనం ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది ప్రతి పౌరుడి బాధ్యత, అటు ప్రభుత్వాల బాధ్యత. మరోవైపు మన ఘనమైన చరిత్ర ఏమిటి, మన దేశం ఎటువంటి సంపద కలిగిన దేశం, ఆ తర్వాత ఎలాంటి దాడులు మన మీద జరిగాయి, ఆ తర్వాత స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఎటువంటి స్వాతంత్ర స్ఫూర్తితోటి మనం ముందుకు వెళ్ళాం, మరోవైపు జాతి నిర్మాణంలో భాగంగా ఎటువంటి గణతంత్ర స్ఫూర్తితోటి కూడా ముందుకు వెళ్తున్నాం. అండ్ అభివృద్ధితో పాటు మనం సాంస్కృతికంగా అన్ని అంశాలతో పాటు ముడిపడి ఉన్న విధంగా ఒక భారతీయ పౌరుడు ఏ విధంగా దేశ నిర్మాణానికి, జాతి నిర్మాణానికి దోహదపడుతున్నాడు అంటూ పరిపరి విధాలుగా ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న సందర్భం, చాలామంది దేశభక్తి గురించి మాట్లాడుకోవడం, జాతి నిర్మాణం గురించి మాట్లాడుకోవడం, మంచైనా చెడైనా సరే మాట్లాడుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సో అటువంటి చర్చలు జరగాలి. మన దేశ నిర్మాణం, జాతి నిర్మాణం కోసం పరిపరి విధాలుగా చర్చించుకుంటూ ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ప్రపంచ పటంలో ఒక గొప్ప దేశంగా మనం తీర్చిదిద్దబడాలి, భవిష్యత్తును నిర్మించుకోవాలి. 2047 కల్లా మనం అభివృద్ధి చెందిన దేశంగా నిలబడాలి అంటే ఆ అమృత కాలంలో మనం ప్రయాణిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకోవాలి. మరోవైపు మొన్నటికి మొన్న అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ బానిస మనస్తత్వాల నుంచి మనం బయటికి రావాలి అన్నారు. నిజానికి ఏమిటా బానిస మనస్తత్వాలు? మరోవైపు సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా భారత్ ఓ వెలుగు వెలిగిన సందర్భం అయోధ్య బాలరాముని ప్రతిష్ఠా కార్యక్రమం. ఆ తర్వాత అయోధ్య నిర్మాణం జరిగింది, దేశ నిర్మాణం జరగాలి అని అన్నారు. సో ఈ దేశ నిర్మాణం అంటే ఏమిటి, ప్రతి పౌరుడు ఏ విధంగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాలి దేశ నిర్మాణం కోసం, జాతి నిర్మాణం కోసం, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మనం సాధించిన ఘన విజయాలేమిటి, భవిష్యత్తు కర్తవ్యాలేమిటి, ఇవి కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. మన గణతంత్ర స్ఫూర్తిని ఏ విధంగా నింపుకొని స్వాతంత్ర స్ఫూర్తితో పాటు మనం ముందుకు వెళ్ళి అగ్రగామిగా నిలబడాలి. అటు టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి, చట్టాలను, న్యాయాన్ని, ధర్మాన్ని కూడా ఉపయోగించుకుంటూ మనం నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం కూలంకషంగా. మనతో పాటు రాజకీయ, సామాజిక విశ్లేషకులు ఉన్నారు. ప్రసాద్ పేకేటి గారు. ప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మరికొన్ని నిమిషాల్లో బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా డిస్కషన్లో జాయిన్ అవుతారు. సో ముందుగా ప్రసాద్ గారు మీతోటే నేను స్టార్ట్ చేస్తాను. సో ఒక జాతి నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన సందర్భాలు ఇలాంటివే. అంటే ఒక స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, గణతంత్ర దినోత్సవం కావచ్చు, ఇవి మనకు నిజంగానే స్ఫూర్తిని అందిస్తాయి. సో అది ఎటువంటి స్ఫూర్తిని మనం పొందాలి, ఏ విధంగా పొందాలి అంటారు? మన భారతదేశం మొదటిగా మన ప్రేక్షకులకి, మీకు, మన ప్యానలిస్ట్ మెంబర్స్ వాళ్ళకి కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. సో మొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే, మన భారతదేశం మనం 3 భాగాలుగా చూసుకోవాల్సి మన ఈ జర్నీని మొత్తం. సో మొదటిది మన 1000 సంవత్సరాల మన ఇస్లాం రూల్ కానివ్వండి, బ్రిటిష్ పాలన కానివ్వండి, అది దానికంటే ఇంకా ముందు మనం ఎలా ఉండేవాళ్ళం, దాని తర్వాత ఎలా అయ్యాము, మళ్ళీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా మారాము, ఇంకా ఈ గత 10 సంవత్సరాల్లో ఏమి మనము అభివృద్ధి చెందాము, ఇంకా వికసిత భారతం అవ్వడానికి మన మోదీ గారు ఇచ్చిన పిలుపు 2047 కల్లా వికసిత భారతం అవ్వాలి, అంటే డెవలప్డ్ నేషన్ అవ్వాలి. అది అవ్వడానికి మనం ఏం చేయాలి, అవి మనం చూసుకోవాల్సింది. మనకి యాక్చువల్లీ చూసుకుంటే వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ ఉండేది ఒకప్పుడు. తర్వాత మనకి ఇస్లామిక్ రూల్ వచ్చింది. అదైన తర్వాత వాళ్ళు మన ఇక్కడ సంపదని దోచుకోవడమే కాకుండా మన సంస్కృతి, మన అలవాట్లు కూడా మార్చడం, మన హిందూ ధర్మాల్లో ఉండే వాళ్ళని కూడా ఇస్లామిక్లో మార్చడం, ఎన్నో బాధలు పెట్టారు. అలా పెట్టినా సరే మనకి ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు. మన హిందూ ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరీకరణ చేశారు. అయిన తర్వాత మళ్ళీ మనకి వారి తర్వాత మిగతా చాలా మంది రాజులు వాళ్ళు ఉన్నా కానీ మనం చూసుకోవాల్సింది ఛత్రపతి శివాజీ గారిది. ఎందుకంటే ఇస్లామిక్ రూల్ని గట్టిగా ఎదుర్కొని వాళ్ళని ఫైట్ చేసి
మిగతా మళ్ళీ సనాతన ధర్మం అంటే ఏంటి చాటిన వాళ్ళలో ఛత్రపతి శివాజీ గారు చాలా ముఖ్య పాత్ర. వారిది ప్రతి మాతృమూర్తి వాళ్ళ సంతానం వచ్చేవాళ్ళు ఒక ఛత్రపతి శివాజీ అవ్వాలి అన్న స్ఫూర్తినిచ్చారు. అలాగే ప్రతి గురువు కూడా వారికి ఛత్రపతి శివాజీ అంటే నా శిష్యుడు కూడా ఒక ఛత్రపతి శివాజీ అవ్వాలి అన్న స్ఫూర్తినిచ్చారు. అది అయిన తర్వాత మళ్ళీ 1800లో వచ్చేసరికి అప్పుడు మళ్ళీ మనకు స్వామి వివేకానంద రావడము, వారు కూడా మనకి ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషను లేకపోతే బయట అప్పుడప్పుడే మళ్ళీ గ్లోబ్లో మనం స్ప్రెడ్ అవ్వడము, భారతీయులంటే చిన్న చూపు చూడడము, అసలు హిందూ ధర్మం అంటే చిన్న చూపు చూడడము, అటువంటి జరిగినప్పుడు వారు దగ్గరుండి మళ్ళీ ఒక జాగృతి తీసుకొచ్చారు జనాల్లో. అలా జరిగి మరి మనకి ఎప్పుడో రావాల్సిన మనకి స్వాతంత్రం దగ్గర 80-90 ఏళ్ళు లేట్ అయింది. ఓకే. సో మనకి యాక్చువల్ రావాల్సింది మన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. సో అప్పుడు 1857లోనే రావాల్సింది, కానీ మనలో ఐక్యత లేకపోవడం చేత సో అందు గురించి మనం అది మిస్ అయిపోయాం. మళ్ళీ దాని గురించి కష్టపడి అహింస అనే ఒక పదాన్ని మనము అడ్డు పెట్టుకుని మన కొంతమంది నాయకులు వాళ్ళు కష్టపడి మిగతా వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, కొన్ని లక్షల మంది వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. ఎంతో కష్టపడితే వచ్చింది మనకి. అది వచ్చిన తర్వాత ఆ సమయంలో 500 పైన చిన్న రాష్ట్రాలు రాజులు వీళ్ళందరూ ఉన్నారు. అది అయిన తర్వాత మరి వీళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి వివిధ రాష్ట్రాలుగా ఏర్పాటు చేసి భాషా పరంగా లేకపోతే ప్రాంతీయ పరంగా కొన్ని రాష్ట్రాలుగా చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎలా ఉండాలి, మనకి గవర్నమెంట్ రూల్స్ కానీ ఈ ఆర్టికల్స్ కానీ ఫండమెంటల్ రైట్స్ ఈ డ్యూటీస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన అంబేద్కర్ గారు ఆ టీం అందరూ కలిపి మనకి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారు. అవి ఏర్పాటు చేసిన తర్వాత సో దాని నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అంటే అప్పుడు ఆ సమయంలో ముఖ్యమైనది ఏంటంటే అప్పుడు మనం చూసుకోవాల్సింది అసలు మనకి వాళ్ళు బ్రిటిషర్లు వాళ్ళు అనుకున్నది ఏంటంటే అసలు ఇది అలా భారతదేశం ఇలాగే ఉండగలుగుతుందా, అసలు భారతదేశం ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉండగలుగుతుందా అనేది ఒక పెద్ద డౌట్గా ఉండేది. ఆ స్టేజ్లో మనం అందరం కలిసి ఉండడం ఇంపార్టెంట్. అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు అలా జర్నీ సాగింది. కానీ మనం ముఖ్యంగా ఇంకా మనం జర్నీ చూసుకునే దానికి ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ భారతదేశం వీళ్ళు బ్రిటిషర్స్ విడగొట్టేటప్పుడు ఒక బ్రిటిషర్ ఒక ఆయన వచ్చారు మనకి ఈ లైన్స్ డ్రా చేయడానికి, బార్డర్స్ అవన్నీ డ్రా చేయడానికి వచ్చిన ఆయన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది పుణ్యభూమి, ఈ భూమిని ఆ దేవుడే డిజైన్ చేశాడు, సో అందు గురించి నేను చేయలేను, దీన్ని విభజించలేను అని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకంటే మనకి సముద్రం ఒక పక్కన, ఇటు 3 పక్కల సముద్రం, పైన హిమాలయాలు, ఇంత చక్కనైన భూమి, మనకు కావాల్సిన వనరులు అన్నీ ఉన్నాయి. ఇటువంటి భూమిని నేను విడదీయలేను అని వెళ్ళిపోయారు. కానీ ఆ టైంలో ఉన్న రాజకీయ కారణాలు లేకపోతే ఎవరో ఒక మిగతా కమ్యూనిటీని మనము స్వార్థ ప్రయోజనాలు దానివల్ల విడిపోవాల్సి వచ్చింది. కానీ కల్చరల్లీ ఇప్పుడు కూడా మనం అందరం ఒకటే. సో అఖండ భారతం అనుకుంటే, అఖండ భారతం అంటే ఏదో జాగ్రఫీలు అన్ని కలిసిపోవడం కాదు, మన ఆలోచన విధానాలు అవన్నీ ఒకటే. సో అది మనకి 47 తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చింది. తర్వాత మనకి 50లో మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనకి అప్పుడు రాజకీయాల్లో ఆ టైంలో ముఖ్యమైనది ఏంటంటే మెయిన్ ఉండే వాళ్ళకి భోజనాలు రావడం, అంటే తినడానికి తిండి అది ఇంపార్టెంట్. మనం దానికి కూడా వేరే దేశాల మీద ఆధారపడి ఉండేవాళ్ళం. అక్కడి నుంచి తర్వాత ఉండే వాళ్ళకి వృత్తి ఉద్యోగం కల్పించడం, సో అది ఇంకొక ముఖ్యమైనది. అలాగే బేసిక్ హెల్త్ కావడం, మనకు ఒక విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతుండగానే మనకి యుద్ధాలు కూడా జరిగాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి ముఖ్యమైనది ఏంటంటే ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఆ టైంలో ఏమైందంటే
మ్యాక్యులే ఎడ్యుకేషన్ 1850s వచ్చింది అది. వారు ఇంప్లిమెంట్ చేసిన పథకాలకి ఇదివరకు ఎలా ఉండేది, వివిధ మాతృభాషల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ సంభాషణ ఎలా ఉండేది అంటే సంస్కృతంలో ఉండేది. సంస్కృతంలో, అవును. కానీ ఈ మ్యాక్యులే ఎడ్యుకేషన్ రావడం చేత గురు శిష్య పరంపర ఉండేది. కానీ వీరి భాష రావడం చేత ఏమైందంటే మన భాషని మనమే కించపరుచుకుని మనమంతటా మనమే మన భాష, ఈ భాష ఇది మంచి భాష కాదేమో అన్న ఆ చింతనలోకి వెళ్ళిపోయి ఏదో ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప. ఇప్పుడు ఎవరైనా సరే అనర్గళంగా వారి భాషలో ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడలేరు ఎవరు. అవన్నీ ఎందుకంటే దీని వల్ల వచ్చింది. సో దాని తర్వాత ఇదే పద్ధతులు కంటిన్యూ అవుతూ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు దాంతో ఏమవుతోంది, మొదట సంస్కృతాన్ని వాడకం తగ్గిపోయింది మొత్తం. ఇప్పుడు ఏమవుతోంది, మాతృభాషలో మాట్లాడడం కూడా కష్టమైపోతుంది. అది ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అది మనకి విద్యలో ఏర్పడిన మార్పులు. అలాగే మనకంటూ భారతదేశానికి ఎప్పుడు వీళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇటువంటివి ఎప్పుడు ఉండేవి కావు. అవి ఏర్పడింది 1920 అప్పుడు పాపులేషన్ సెన్సస్ చేసినప్పుడు అవి ఆ ప్లాన్స్ ఇచ్చారనమాట. అప్పటి వరకు అది ఉండేది కాదు అసలు. మనకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేస్తున్న వృత్తిలో వాళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు అనమాట. ఏది చేసినా సరే దానికి మనం గౌరవించాలి అని ఒకప్పుడు ఉండేది, తప్పకుండా ఉండేది. సో మనకి ఏది చూసుకున్నా సరేనండి, మనకి పురుష సూక్తంలో వస్తుంది. కానీ మనకి అన్ని ఒక మనిషిని చూసుకుంటే వివిధ అంగాలు వాళ్ళ కర్మ ఇది చేస్తారనమాట, వాళ్ళు చేసే వృత్తులు అన్నమాట. ఇప్పుడు మనకి కాళ్ళకి దెబ్బ తగిలింది అనుకోండి అంటే మనకి మొత్తం శరీరానికి నొప్పి ఉంటుంది కదా. అలాగే ఏ వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళు ఏదైనా బాగాలేకపోతే మొత్తం సమాజానికి, సొసైటీ ముందుకు వచ్చి వాళ్ళకి నిలబడేది. అంతేకాని వీడు మా కులం వాడు, వాడు మా కులం వాడు, వాడు ఇంకో కులం వాడు, అటువంటివి ఎప్పుడు చర్చలు లేవు. సో అనాది నుంచి కూడా మనకి గుళ్ళు కానీ ఇంకేమైనా సరే మనకి కల్చరల్, ఎకానమీ, మిగతావన్నీ అంటే జనాలందరినీ ఒక్కటిగా చేయడం అవన్నీ జరిగేవి. అవన్నీ మనకి రాను ఏమైపోయిందంటే అవన్నీ మనం మిస్ అయిపోయాం. అసలు గుళ్ళకి వెళ్ళడానికి కూడా మనము సిగ్గుపడాల్సి వస్తుంది. అంటే మీరన్న ప్రకారం ఆలోచిస్తే ఒకసారి ఈ ఇన్వేషన్స్ అయ్యాక, అంటే ఈ వీళ్ళు దాడులు చేసిన తర్వాతనే మనం పూర్తిగా మారిపోయాం. అవును, ఒకప్పుడు అన్ని జరిగేవి. మనకి ఈ బ్రిటిష్ రూల్ వల్ల మన సంస్కృత వాడుక తగ్గిపోయిందా, వారి పాలసీలే మనం కంటిన్యూ చేయడంతో ఏమవుతుందంటే మన మాతృభాషను మనం మర్చిపోతున్నాం. మనకి ఈ స్కిన్, మన తోలు ఒకటే మనకి భారతదేశం, కానీ మనం ఆలోచించే విధానము అవన్నీ ఆ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినవి. ఇంకా మన ఆలోచన విధానాలు కూడా అలాగే మిగిలిపోయాయి అన్నమాట. మనకి ఎప్పుడు మన సనాతన ధర్మంలో చూసుకుంటే చిన్న యూనిట్, స్మాల్ యూనిట్ మనకేంటంటే ఒక ఫ్యామిలీ. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ఫ్యామిలీ కూడా కాదు, ఆ ఇండివిజువల్ అయిపోతున్నారు, ఎక్కువ ఇండివిజువల్ అయిపోతున్నారు. సో అది మనకేంటంటే ఆలోచన ధోరణి ముఖ్యమైనది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనం చూసుకుంటే మనకి ఎక్కడ చూసినా మొఘలులు వాళ్ళ గురించే ఉంటుంది. అంతేగాని అంతకంటే ముందు గొప్ప గొప్ప రాజులు, విజయనగర సామ్రాజ్యం గురించి ఎవరికి తెలియదు, మనకి ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం గురించి తెలియదు. మరి అక్బరు వాళ్ళ తండ్రి ఎవరు, ఇవన్నీ ఉంటాయి, బాగానే ఉంటాయి. కానీ మిగతా మనకి ఇక్కడేమున్నాయి మనకేం తెలియట్లేదు కదా. సో అదొకటి మారిపోయింది. మనల్ని మనమే ప్రశ్నించుకోవడం మొదలు పెట్టాం, మనల్ని కించపరుచుకుంటున్నాం కూడా. మిగతా ఎడ్యుకేషన్, మిగతా వేరే దేశాలు చూస్తే వాళ్ళు ఎన్ని ఘోరమైన తప్పులు చేసినా సరే మేమేదో గొప్పగా చేసామని చెప్పుకుంటారు. కానీ మన ఆలోచన ధోరణి ఏంటంటే మనలోనే ఏదో లోపం ఉందేమో అన్న ఒక ఆలోచన విధానం అలా మారిందనమాట. మన విదేశ పాలసీలు అన్నీ ఎలా ఉండేవంటే నాన్ అలైన్డ్ మూవ్మెంట్. అంటే ముందు కోల్డ్ వార్ టైంలో యుఎస్ఎస్ఆర్ 2 ఉండేవి బ్లాక్స్. వాటిలో మనం చూసుకుంటే ఏమవుతుందంటే ముఖ్యంగా
మనము వీళ్ళకి వాళ్ళకి అలైన్ కాదు, వీఆర్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ, అందు గురించి మేము అసలు ఎవరికి అలైన్ కాదు అని మన నెహ్రూ గారు మిగతా వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు. కానీ నిజంగా అలాగే జరిగేదా? మనం ఎక్కువ యుఎస్ఆర్కే ఉండేవాళ్ళం, అలైన్ అయి ఉండేవాళ్ళం. దాంతో మనకి ఏంటంటే యుఎస్ వాళ్ళతో మనకి వైరం వచ్చేది. సో ఇటువంటి ఎడ్యుకేషన్ ఇవి వారు ఏం అభివృద్ధి జరగలేదంటే జరిగింది, కొన్ని మనకి ఐఐటీస్ కానీ ఇటువంటివి కానీ జరిగింది. కానీ దాంతో ఏమైపోయిందంటే రావాల్సిన డెవలప్మెంట్ ఇంకా ముందుకు వెళ్ళలేదు. మనకి ఎకనామిక్ పాలసీలు కూడా చూసుకుంటే అది సోషలిస్ట్ పాలసీలు అవన్నీ. మనకేంటంటే మన అదృష్టం ఏం బాగుండి నరసింహారావు గారు 91లో కొంచెం ప్రైవేటైజేషన్స్ అవి చేయడం చేత కొన్ని ప్రైవేట్ మార్కెట్లు ఓపెన్ అవడంతో మనకి చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. సో అది మనకి అదృష్టం అన్నమాట. ఇంకోటి మిగతా చూసుకుంటే వీళ్ళు డివిజన్స్ ఎలా క్రియేట్ చేశారంటే రీజియన్ పరంగా. అంటే భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ద్రవిడ్లు, మిగతా పైన ఉండేవాళ్ళు ఆర్యులు. ఆ ఆర్యులు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారు. ఇటువంటిది ఎప్పుడు లేదు మన దాంట్లో. మనకి భారతీయ సంస్కృతిలో అంతా ఒకటే. మనకి ఎన్నో మనకి చూసుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన ప్రాంతం అంతా ఒకటే. సో మనకి రాముడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కృష్ణుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈస్ట్ ఎక్స్ట్రీమ్ అస్సాం మణిపూర్ నుంచి గుజరాత్ ఎండ్ వరకు, శివుడిది మనకి అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. సో అందు గురించి మనకి మనదే కాదు, ఈవెన్ శ్రీలంక వైపు అటువైపు కూడా ఉన్నాయి అన్నమాట. మనది అంత గొప్ప చరిత్ర ఉండేది. ఇంకా తవ్వకాల్లో వస్తుంటే 3000 సంవత్సరాలు 5000 సంవత్సరాల నుంచి ఉన్నాయి మనది. అందు గురించి మనకంటూ మనం ఏంటంటే నిలబడాలి. మిగతాది సరే, ఇది అయిన తర్వాత ఒక ఫ్యామిలీ రూల్స్ స్టార్ట్ అయిపోయాయి చిన్న చిన్న రీజియన్స్లో. అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క స్టేట్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ అలా రూల్ చేయడము. ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే కరుణానిధి వాళ్ళ ఫ్యామిలీ, బీహార్లో ఏమో లాలు వాళ్ళ ఫ్యామిలీ, ములాయం సింగ్ వాళ్ళ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ డైనాసిటీ కూడా మొదలైపోయాయి అన్ని. సో వీటిల చేత ఈ కరప్షన్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. మనం ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళది గాంధీ ఫ్యామిలీ, గాంధీ అంటారు కానీ వాళ్ళది ఎంతవరకు గాంధీ అనేది కూడా మనకు తెలియదు. సో దాంతో ఏమైపోయిందంటే ఈ కరప్షన్ ఇవన్నీ అయిపోయింది. మోదీ గారు వచ్చిన తర్వాత ఏంటంటే 3 ముఖ్యమైనవి: సురక్ష, సురాజ్యం, సుశాసనం. ఈ 3 అన్నమాట. సురక్ష అంటే ముఖ్యంగా మనకి ఈ టెర్రరిస్ట్ అటాకులు ఇవన్నీ లోపల ఇంటర్నల్ చాలా అయిపోయాయి. మీకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర స్ఫూర్తిని మనం అందరం నింపుకోవాలి. అటు స్వాతంత్ర స్ఫూర్తితో పాటు గణతంత్ర స్ఫూర్తిని కూడా నింపుకొని జాతి నిర్మాణంలో మనం అందరం కూడా ప్రతి పౌరుడు తన బాధ్యతగా అడుగులు వేయాలి, తన కర్తవ్యాన్ని నిర్వహించాలి అనుకుంటూ మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ గణతంత్ర స్ఫూర్తి, వికసిత భారతం కూడా. సో ప్రధాని మోదీ అన్నట్లుగా రామాలయ నిర్మాణం అయితే జరిగింది, దేశ నిర్మాణం జరగాలి అని అన్నారు. సో ఆ దేశ నిర్మాణం ఏంటి, అమృతకాలం ఏంటి, 2047 కల్లా మనం డెవలప్డ్ నేషన్గా ఉండాలి అంటే దాని మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి, అండ్ మనం ఇప్పటివరకు కోల్పోయిన సంపద ఏమిటి, ఈ ముఘల్ ఇన్వేషన్స్ కానీ బ్రిటిష్ ఇన్వేషన్స్ కానీ జరిగినప్పుడు మనం కోల్పోయిన సంపద ఏమిటి, అంతకుముందు ఏమిటి, అండ్ ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా మనం జాతి నిర్మాణంలో ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. రామ్మోహన్ రావు గారు, సో మీ వర్షన్ ఏమిటి, మీరు ఏం చెప్తారు గణతంత్ర స్ఫూర్తిని నింపుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు ఏ విధంగా అడుగు వేయాలనే విషయంలో? రఘునందన్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న ప్రసాద్ గారికి, మన ఎన్హెచ్టీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ యువతకి గణతంత్ర స్ఫూర్తిని అందించాలంటే గణతంత్రానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడాను కూడా చెప్పాల్సిన అవసరం. పొద్దునుంచి అది టీవీలో అదే చెప్తున్నాను. రెండోది, మీరు అన్నట్టు గణతంత్రం ఘనమైన మంత్రాన్ని చెప్పిస్తున్నాం. ఘనమైన మంత్రం అంటే రామమంత్రమే చాలా మంది. రామమంత్రంతో పాటు మోడీ గారు ఒక మంచి మంత్రాన్ని మనం బోధించారు. 2047 కల్లా మనం ఏ స్థాయికి చేరుకోవాలి మన భారతదేశం అనే మంత్రాన్ని ఆయన బోధించారు. అది అభివృద్ధి మంత్రం. ఇప్పుడు రగ్గారు, సమస్యలు ఎప్పుడు ఉంటాయి, అది అభివృద్ధి కూడా నిరంతర ప్రక్రియ. మనం 75 ఏళ్ళుగా ఏమీ సాధించలేదంటే ఎంత అబద్ధమో, అన్ని సాధించా గొప్ప చెప్పుకోవడం కూడా అంతే అబద్ధం అవుతుంది. కానీ నేనేమంటున్నానంటే గారు, ఇప్పటిదాకా గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్లు లేవు. సగం నీళ్లు లేనిది వాస్తవమే, సగం నీళ్లు ఉన్నాయి వాస్తవమే. మనలాంటి వాళ్ళు పాజిటివ్ ఆలోచించే వాళ్ళు సగం నీళ్లు నెగిటివ్ ఆలోచే వాళ్ళు
సగం నీళ్లు లేవని ఆలోచిస్తారు. ఈ రెండు సమానం, రెండు కూడా నిజమే. కానీ భారతదేశం గత 75 ఏళ్లుగా వరుసగా ముందుకు పోతూ ఇంకా సాధించాల్సిన అభివృద్ధి ఎంతో ఉన్నా సాధించాల్సింది ఇంకా ఉన్నది. కనుక దాని వైపు పోదామని మనకు ఘనమైన అభివృద్ధి మంత్రాన్ని మోడీ గారు రామమంత్రంతో పాటు మనకు అందరికి బోధించారు. చాలా సంతోషం అంటున్నారు. రెండోది ఏంటంటే ఇందుకు ప్రసాద్ గారు మాట్లాడారు, మనకు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలుగా మారిపోయినాయి. ఖచ్చితంగా అట్లానే జాతీయ పార్టీలలో కూడా కుటుంబ వ్యవస్థ వచ్చేసింది. నెహ్రూ గారి కాలం వేరు, నెహ్రూ గారు కూడా కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాడు, మోతీలాల్ నెహ్రూ నుంచి వచ్చిన వాడు. కనుక మనకు చూసుకుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే ఈ కుటుంబ వారసత్వాలు లేని పార్టీగా మన బీజేపీని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇప్పుడు మోడీ తర్వాత అద్వానీ, వాజ్పేయి తర్వాత ఎవరైతారో చెప్పలేదు, మనం చెప్పలేదు. మోడీ తర్వాత చెప్పలేదు. కనుక ఇట్లాంటి వారసత్వ వాసనలు లేని పార్టీగా బీజేపీని గుర్తిస్తూనే బీజేపీ మీద ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మరొక 5 ఏళ్ళు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నది. అది ప్రజల అభిష్టం, ప్రజా తీర్పు, ప్రజలే అంతిమంగా తీర్పు ఇచ్చేవాడు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే రామ మంత్రాన్ని బోధించిన ఆయనే అభివృద్ధి మంత్రాన్ని బోధిస్తూ మనం సాధించాల్సిన విజయాలు చాలా ఉన్నాయని చెప్తూ ముందుకెళ్దామన్నారు. దానికి దేశ ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నారు. చాలా మందికి అశ్రద్ధతో ఆలోచించే వాళ్ళు మీ ప్రధాని, మీ ముఖ్యమంత్రి అంటున్నారు. కరెక్ట్ గా మన ప్రధాని, మన ముఖ్యమంత్రి, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా మన అందరం కూడా ఒక ప్రభుత్వాలుగా గౌరవిద్దామని నేను అంటున్నాను. ప్రభుత్వం అంటే మాది కాదు, మీ ప్రధాని, మీ ముఖ్యమంత్రి అని మాట్లాడే బదులు మన ముఖ్యమంత్రి, మన ప్రధానిని గౌరవించాలి. వాడు తప్పులు చేస్తే ఖచ్చితంగా మనం విమర్శించాల్సింది కాదంటలేదు. కానీ ఒకే పక్షపాత ధోరణితోని వారు ఏం చేసినా ఒప్పి రెండు ఉన్నాయి. వాళ్ళు మనకు అసహనం ఎంతవరకు పెరిగిపోయిందంటే మోడీ గారు ఎంత ఏం చేసినా తప్పే, లేదు మోడీ గారు ఏం చెప్పినా కరెక్టే అనే భావన వచ్చింది. కరెక్ట్ కాదు. అదే ప్రజాస్వామ్యంలో అంతిమంగా స్వేచ్ఛ, అట్లాగే మనకు ప్రజల నిర్ణయాధికారం, దాంతో పాటు మన ప్రజల భాగస్వామ్యము, చట్టబద్ధ పాలన, అట్లాగే అంతిమంగా మనకు మనకు దిద్దుబాటు కూడా ఉండాలి. అంటే తో పాటు రాజ్యాంగాన్ని 109 సార్లు సవరించుకున్నా, ఇంకో 19 సవరణలు అక్కడ పెండింగ్ లో ఉన్నాయి. చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు దాకా ఈ 10 ఏళ్లుగా ఒకసారి చూస్తే మనకి రగ్గారు మనకు ఈ రిపబ్లిక్ దినోత్సవాలు 10 పోయినాయి ఇప్పుడు ఈ 10 ఏళ్లుగా. అట్లా చూసుకుంటే మనకు చాలా వరకు కొన్ని రావణ కష్టాల సమస్యలను పరిష్కరించడంలో మోడీ గారు ముందున్నారు. దానికి అభినందించాలి. తప్పో ఒప్పో దానిలో విమర్శకు జోలికి పోదాల్చుకోలేదు. ఎందుకంటే ఆనాటి నుంచి రగులుతున్న ఎక్కడో పరిష్కారం ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఆ ఫుల్ స్టాప్ పెట్టే పనిలో మనకు మోడీ గారు ఉన్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి. దానిలో కామన్ సివిల్ కోడ్ పూర్తిగా నేను అంగీకరించేవాడిని. దానిలో కామన్ సివిల్ కోడ్ అంటే ఏమిటి, ఎట్లా దాన్ని ఇవ్వండి, అందరినీ కలుపుకొని సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్నారు. మిగతా వాళ్ళందరి విశ్వాసాన్ని చూరగొని అందరితో కలుపుకొని చేస్తే బాగుంటుంది. ఈ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా మంచి సంఘం అందరం కూడా భారతదేశ అభివృద్ధిలో మన వంతు పాత్ర ఏమిటి అంటే, మనం చాలా వరకు ఏమనుకుంటున్నారంటే మన ఇంట్లో భగత్ సింగ్ పుట్టాలి, మన ఇంట్లో వివేకానంద స్వామి పుట్టాలి, మన ఇంట్లో అందరూ అనుకుంటున్నాం, పక్కింట్లో పుట్టాలనుకుంటున్నాం, మన ఇంట్లో పుట్టాలనుకోవాలి. ఆ రకంగా దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడికి భాగస్వామ్యం ఉంది అని నిరూపించేలా ప్రభుత్వాలు ప్రవర్తించాలి. ముఖ్యంగా పాలనలో ప్రజల భాగస్వామ్యం ఎంత పెరిగితే అంత మంచి పాలన అంట. అందుకని రామరాజ్యంలో 10 సూత్రాలు ఉన్నాయి రగ్గా, మీ అందరికి తెలుసు. ఆ 10 సూత్రాలు సరిగ్గా పాటిస్తే నిజమైన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిగతా అంశాలు కూడా మాట్లాడుకుందాం. ప్రసాద్ గారు వారు అన్నట్లుగా కూడా నిజంగా అంటే ఈ ప్రస్తుత సినేరియోని వారు అర్థం చేయించారు. సో ఇందాక మీరు 3 అంశాలని తీసుకున్నారు. సో వాటి గురించి వివరించండి. అంటే ఇప్పుడు మనకి మోదీ గారి పరిపాలనలో 3 అంశాలండి. సురక్ష. సురక్ష అంటే ఇప్పుడు మనకి వారు వచ్చే ముందు ఎలా ఉండేదంటే ఎప్పుడు ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ అవుతుందో తెలియదు, అటువంటి పరిస్థితి లేదు. మనకి బార్డర్ నుంచి నార్త్ ఈస్టే కానివ్వండి, లేకపోతే కాశ్మీర్లో కానివ్వండి, ఎప్పుడు ఎన్ని టెర్రరిస్ట్, ఎక్కడ ఏ బాంబ్ బ్లాస్ట్ అవుతుందో అనేది ఒక భయం ఎప్పుడు ఉండేది. ఆ భయమే కాకుండా అది ఎలా అయిపోయిందంటే అది జీవితంలో అది ఒక భాగం అయిపోయింది, ఆ అటాకులు ఇవన్నీ అవ్వడం. సో దాని నుంచి మనం బయటికి వచ్చాం. దీన్ని ఏమంటారంటే వీళ్ళు అఫెన్సివ్ డిఫెన్స్ స్ట్రాటజీ అంటారు. అంటే మనకు అది జరుగుతుందని తెలిస్తే అసలు వాళ్ళనే ముందు పక్కన పెట్టేయాలి. వాళ్ళే అసలు ఎవరు ఐడెంటిఫై చేసి వాళ్ళు అసలు మన దేశంలో రావడం ఏంటి, మనం వాళ్ళ దేశంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళని తీసి పడేయాలి. మన దేశ సురక్ష విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, ఎవరికి తల వంచకుండా
ఏమైనా సరే భారతదేశానికి ఏదైతే మంచిదో ఆ నిర్ణయాలు తీసుకున్నారు. అంటే వారు వాళ్ళ టీంని కూడా అలా ఏర్పాటు చేసుకున్నారు అనమాట. సుశాసనం. సో ఇక్కడ మనకి ఏంటంటే కరప్షన్ అలిగేషన్స్ ఎటువంటివి లేవు. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతోందండి. ఇప్పుడు ఒకవేళ కరప్షన్ చేసినా సరే 5 ఏళ్ళ తర్వాత ఎప్పుడప్పుడు ఎలాగో అలా ఏదో ఒక రూపంలో బయటికి పడాలి. అదంతా లేదు మనకి. అసలు ఇప్పుడు కరప్షన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. మనం అప్పుడు చూసుకుంటే 2010-11 ప్రాంతంలో మన ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఢిల్లీలో చేసిన ఈ హడావడి ఇవన్నీ కరప్షన్ మీద రోజుకొక కరప్షన్ అలిగేషన్స్, 2G 3G తర్వాత జీజాజీ అవన్నీ ఇలా వచ్చేవి అలిగేషన్స్. సో అవంతా ఏం లేదు మరి ఇప్పుడు కరప్షన్. ఇంకోటి సురాజ్యం. సో మనం ఇక్కడ ఒకప్పుడు సరే మనం అందరి మతాల్ని మనం గౌరవిస్తున్నా సరే నేను హిందువుని, నా మతం హిందువు అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు మనం ధైర్యంగా మన పండగలు మనం చేసుకుంటున్నాం. మనం పండగలు చేసుకుంటాం కానీ మిగతా వాళ్ళని ఎవరు కించపరచట్లేదు, వాళ్ళని గౌరవిస్తున్నాం. ఇప్పుడు పథకాలు కూడా మీరు చూసుకుంటే అది కులాల పరంగానో మతాల పరంగానో కాకుండా ప్రతి ఒక్కరు అర్హులు ఎవరికో వాళ్ళందరికీ అందుతున్నాయి. సో ఈ 3 మోదీ గారి టైంలో వచ్చిన గొప్ప చేంజ్ అండి. సో సురక్ష, సురాజ్యం, సుశాసనం ఆ అంశాల నుంచి మిగతా మళ్ళీ చూసుకుంటే వివిధ మనకి స్త్రీలకి ఎలా చేశారు, అలాగే ముఖ్యంగా స్త్రీ సాధికారత గురించి ఎక్కువగా అంటే ఈసారి ఇంకెక్కువగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఎలా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న పర్సెప్షన్? అంటే ఇప్పుడు మనకు చూస్తే మోదీ గారి కొన్ని నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ టైం భారతదేశంలో ఫీమేల్ మేల్ రేషియోలో చూసుకుంటే ఇప్పుడు 1000 మంది పురుషులకి 1020 మంది స్త్రీలు ఉన్నారు మన భారతదేశంలో. మెయిన్ వాళ్ళ ప్రాణాలు తనంగా పెట్టి వాళ్ళు ఇంకో జన్మనిచ్చేటప్పుడు స్త్రీ మాతృమూర్తులకి వాళ్ళకి మెటర్నిటీ లీవ్ 12 వారాలే ఉండేది, దాన్ని 26 వారాలు చేశారు. సో పిఎం మాతృవందన యోజన కార్యక్రమంలో 3 కోట్లకు పైగా వాళ్ళకి ఈ ఫండ్స్ అందాయి. సుకన్య సమృద్ధి యోజన అంటే అది ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేది చాలా మందికి, 50,000 60,000 అంటే అమ్మాయి పుడితే వాళ్ళ పేరు మీద చేస్తే అలా 3 కోట్ల పైన మనకి అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. మనకి ఈ పొగ అంటే ఈ గ్యాస్ ఇవన్నీ లేకపోవడంతో కర్రెలు వాటిలతో పెట్టుకుని ఆ పొగను ఎలా ఊతూ అంటే మనం బహుశా మనం సిటీలో ఉంటాం కాబట్టి మనం చూసి ఉండకపోవచ్చు, కానీ ఊర్లలో ఈవెన్ ఉత్తరప్రదేశ్ ఇటువంటి వెనుకబడ్డ రాజ్యాల్లో చాలా మంది ఏంటంటే ఆ స్మోక్ కి వాళ్ళ క్యాన్సర్ రావడం ఇవన్నీ వచ్చేయడంతో దాంట్లో ఒక దగ్గర 10 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు వచ్చింది. ఇంకో పెద్ద సక్సెస్ మనం చూసుకుంటే ముద్రా లోన్స్, దాంట్లో 27 కోట్ల మందికి స్త్రీలకి ఈ ముద్రా లోన్స్ వచ్చాయి. అంటే వాళ్ళ కాళ్ళు మీద వాళ్ళు నిలబడేటట్టు, అంటే మేము ఏ విషయంలో మేము తక్కువ కాదు అని చెప్తున్నారు. ఇంకా మనకు ఆర్మ్ ఫోర్సెస్లో కూడా వాళ్ళకి పర్మనెంట్ కమిషన్. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా మాతృమూర్తి స్త్రీ మీరు ఏ విధంగా అవల కాదు, మీరు నిలబడగలుగుతారు దేన్నైనా. ఇప్పుడు మనకి ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ స్త్రీ బాగా ఉండాలి. అందుగురించి ఆ విధానాలు అవి చూసుకుని వీరు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని నెంబర్స్తో సహా మనకి ఏదైతుందో చెప్పగలిగాము. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం మనం చూసుకునే వాటిలో దాన్ని ఎక్కువ ప్రస్తావించకపోవడం. ఈవెన్ డిఫెన్స్ ఫోర్సెస్ లో కూడా మహిళలకి ఎంట్రీ ఇవ్వడం, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. అవును అవును. ఇంకోటి చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ప్రధాని మోదీ మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ కూడా మనం అబ్జర్వ్ చేస్తే బానిస మనస్తత్వం అని అంటూ ఉంటారు. సో బానిస మనస్తత్వం అనేది మనకు ఎలా ఈ మనస్తత్వం అంటగట్టడం జరిగింది, మనం దానిలోంచి ఎలా బయటికి రావాలి? ఇప్పుడున్న అర్థం ఏంటంటే అందులోంచి బయటికి రావాలి అనేది. సో ఎలా బయటికి రావాల్సిన పరిస్థితి, మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి? మ్యూట్లో ఉందండి, మ్యూట్లో ఉంది. ప్రధాని గారు, మన భారతదేశంలోనే వ్యక్తి పూజ అనేది కొంచెం ఎక్కువనే ఉంది. మిగతా మనకు ఫారిన్ కంట్రీస్ చూసుకుంటే సరే మిగతా ఆచార వ్యవహారాలు పక్కన పెట్టి
ఒక వ్యక్తి పదవిలో ఉన్నప్పుడు ఉన్నంత ఆరాధన పదవిలో లేకపోతే ఉంటలేదు. అందుకని చూడండి, మీరు చాలా మంది పదవి నుంచి దిగిపోగానే ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. పదవి ప్రాణం అనుకుంటున్నారు. పదవి లేకపోతే మనకు అసలు మనిషి బతుకున్నట్టే గుర్తిస్తలేరు. నేనేమంటున్నానంటే పదవితో నిమిత్తం లేకుండా వ్యక్తిత్వ విలువలతోని రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ పెరిగినప్పుడు బాగుంటది. కానీ ఏమైందంటే దురదృష్టవశాత్తు మన దేశంలో వ్యక్తి పూజ పెరుగుతుంది. ఆ వ్యక్తి పూజ తగ్గించాల్సిన అవసరం ఉంది. చూడండి, చాలా దేశాల అధినేతలు వాళ్ళు పదవి నుంచి దిగిపోయిన తర్వాత రకరకాల వృత్తుల్లో ఉంటున్నారు. అంటే మనం మిగతా దేశాల్లో చూడండి, వృత్తి వేరు ప్రవృత్తి వేరు. రాజకీయం ప్రవృత్తి. నేను రాజకీయం నుంచి 20 ఏళ్ళు రాజకీయాలు ఉన్నవాడిని. వృత్తి వేరు ప్రవృత్తి వేరు. నా వృత్తి ఏంటి? న్యాయవాది. కానీ నా ప్రవృత్తి ఏంటి? రాజకీయం కావచ్చు, సమాజ సేవ కావచ్చు. నేనేమంటానంటే ఆ వృత్తికి ప్రవృత్తికి మధ్యన సన్నని గీత చెరిపేస్తున్నాం మనం. ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు అంటే వార్డు మెంబర్ కూడా ఏం చేస్తున్నావంటే నేను వార్డు మెంబర్ అంటాడు ఛాతీ విరుచుకొని. ఆహార్యం గాని ఆంగికం గాని అన్ని మారిపోతుంటాయి. పదవిలో ఉన్నప్పుడు ఆ పదవి సర్వస్వం అనుకుంటున్నారు. అది దూరం కావాలన్న ఉద్దేశం. రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజంగా ఉంటాయి. ఓటమి ఉన్నప్పుడు కృంగిపోవద్దు, గెలుపు ఉన్నప్పుడు ఛాతీ విరుచుకొని మొత్తం అంతా ప్రపంచం అంతా నాదే అని విరవేయవద్దు అనే దాన్ని రాజకీయ నాయకులు మన నుంచి నేర్చుకోవాల్సిన, సమాజం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనుకున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనకు 77 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత 75వ మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నిజంగా అభివృద్ధి నిరంతర ప్రక్రియ, అందులో మన భాగస్వామ్యం ఎంత అని ప్రభుత్వాలు ఆలోచిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఈ అవినీతి విషయానికి వచ్చాం. నిన్న చూసాం మనం. అవినీతి విషయానికి వస్తే స్కాముల ప్రభుత్వాలు లేవు. ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే అంతవరకు అంగీకరించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల సంగతి ఏంటి? నిన్నే చూసాం, 100 కోట్ల రూపాయలు దొరికినాయి. ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి మొదలు పెడితే అసలు మున్సిపాలిటీలు ఎవరిని ఏం కదిలించినా కూడా 1000 కోట్ల రూపాయల అవినీతి కనపడుతుంది. దీని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే రాజకీయము అవినీతి రెండు కవల పిల్లలాగా మారిపోయి అధికారులు అవినీతికి ఎట్లా ఆస్కారం ఉంటుందో రాజకీయ నాయకులు నేర్పడం, రాజకీయ నాయకులు 10 కాడ 20 ఆశపడ్డం. మొత్తం ఏంటంటే లీడర్ సినిమాలో రాణా ఒక మంచి డైలాగ్ అంటాడు, మీకు 10 ఎకరాల భూమి సరిపోదా, 20 ఎకరాల భూమి సరిపోదా, 100 కోట్లు సరిపోదా, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఏం చేసుకుంటారని చెప్పి ఇవాళ రాజకీయ నాయకులు అందరూ కూడా అంతర్మాదం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని కేంద్ర ప్రభుత్వంలో గతంలో మనం చూసుకుంటే A to Z స్కామ్స్ కాంగ్రెస్ హయాంలో మేము మ్యాప్ వేసినాం, చార్ట్ వేస్తే ఆ 26 అక్షరాలకు 260 స్కాములు కనపడ్డాయి. అంటే ఒక అక్షరం మీద 10-20 స్కాములు రాయాల్సి వచ్చింది మేము A to Z. ఇవాళ అది లేకపోవచ్చు. కానీ రాష్ట్రాల విషయానికి వస్తే ఉంది చూసిండ్రు కదా మీరు, వ్యవస్థ మార్పు కాకుండా అంబేద్కర్ అదే అంటాడు, రాజ్యాంగ సమావేశం పూర్తయిన తర్వాత 26 నవంబర్ 1949లో రాజ్యాంగం అనే మన దేవతా గుడిని కట్టుకున్నాం, ఈ దేవతను ప్రతిష్ఠించేలోగా దయ్యాలు కూర్చుంటే ఎట్లా అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు. నిన్ననే నాకు బ్యాడ్జీ కనపడుతుంది మీకు, నాకు పొద్దు నుంచి మీటింగ్లలో ఉన్నాను నేను. నిన్ననే మనం ఓటర్ దినోత్సవం జరుపుకుంటాం, జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటాం, పెద్ద ఎత్తున జరుపుకుంటాం మనం. నిన్న ఎలక్షన్ కమిషన్ ఏర్పడ్డ రోజు 1950, ఒక రోజు ముందే రిపబ్లిక్ డే కన్నా ముందు రోజు ఏర్పడ్డది. 14వ ఓటర్ దినోత్సవం అంటే 2011 నుంచి చేస్తున్నాం కనుక ఆయన రాజ్యాంగాన్ని సమర్పిస్తూ అంబేద్కర్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇవాళ ఒకే ఓటు ఒకే విలువ సమర్పించుకుంటున్నాం, కానీ ఒకే మనిషి ఒకే విలువ ఉందా అని ప్రశ్నించాడు. ఇవాళ ఇప్పుడు అస్పృశ్యత ఉంది దేశంలో. నేను నెగిటివ్ చెప్పడం లేదు, అంటే రెండు పార్శ్వాలు స్పృశించాలంటే అభివృద్ధి ఎంత ఉందో అస్పృశ్యత ఉన్నది. ఒకే మనిషికి ఒక విలువ లేదు, ఒక మనిషికి ఓ విలువ, ఒక మనిషికి ఓ విలువ ఉంది. జ్ఞానంలో విలువ వేరు, కానీ సమాజంలో చూసే చిన్న చూపు చూసే సామాజిక అసమానతలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయి. వీటిని ఎట్లా దూరం చేయాలని ఆలోచించాలి. అందుకనే ఇవాళ ఆసేతు హిమాచలం కింది నుంచి మీద దాకా సంస్కృతి ఒకటే కావచ్చు, కానీ ఎన్నో అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలను దూరం చేసే క్రమంలోనే నిన్న మనం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడిన మాటలు కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకి ఎన్నో అంతరాలు ఉన్నాయి, వీటికి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే స్వాట్ అనాలిసిస్ చేసుకోమంటున్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి, అవాంతరాలను దూరం చేసుకోవాలి. నిన్న ద్రౌపది ముర్ము గారు మన దేశ ప్రజలందరికీ ఒక సందేశం ఇచ్చారు. దాన్ని అర్థం చెప్పారు. అంబేద్కర్ మొదలు పెట్టారు ఆనాడు. ఇవాళ ద్రౌపది ముర్ము ఒక ఎస్టీ కులంలో పుట్టి మరి వాళ్ళ అత్యున్నతమైన పదవి చేపట్టిన ఆమె మాటలు కూడా మనం వినాలి. అందుకని నేనేమంటున్నాను గారు, దేశంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ఓ పిల్లవాడి నుంచి మట్టి రోడ్డు నుంచి తార్ రోడ్డు, కంకర్ రోడ్డు, తార్ రోడ్డు, డబుల్ స్ట్రిప్, మనకు స్వర్ణ చతుర్భుజితోని వాజ్పేయి గారి హామీలో 4 లైన్ రోడ్లు వచ్చినాయి. దేశం అంతా మన అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధికి తగ్గట్టు సమాజంలో అసమానతలు పోయినాయా? లేవు కదా. అట్లా అవినీతి విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఒకటి స్వచ్ఛంగా ఉంటే లాభం లేదు, మిగతా ప్రభుత్వాల సంగతి ఏంటిది? అందుకని వాళ్ళు ఏమవుతుందంటే ఖచ్చితంగా రేపు అవినీతి నిర్మూలనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. మోడీ గారి ముందు పెద్ద సవాల్ ఏంటంటే ఈ అవినీతి భారత్ను, అసమానతల భారత్ను
ముందుకు తీసుకుపోయిన ఎలా అనేది పెద్ద సవాల్ అంటున్నాను నేను. మిగతా అన్ని సవాళ్ళ కంటే ఇది చాలా పెద్ద సవాళ్ళు. 75 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఈ మాట మాట్లాడుకుంటున్నాం. ఆయన ముందున్న సవాళ్ళకు పరిష్కారం కూడా నేను చెప్తాను. ఎప్పుడు కూడా సమస్యల వర్ణన కంటే పరిష్కారాల వైపు మనం పోవాలి. పరిష్కారం ఉదాహరణకు అవినీతి ఉంది. నిన్న మొన్న నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలే. ప్రభుత్వాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అవినీతి పంకులమే. దానికి కారణం ఏంది? విత్తు ఒకటి పెడితే చెట్టు ఒకటి పొలవదు. మనం వేప విత్తనం పెట్టి మామిడికాయలు అంటే ఫలాలు మధుర ఫలాలు రావు. మనం ఏం చేస్తున్నాం? ఎన్నికల్లో డబ్బు సారా ప్రమేయం లేకుండా గెలిచినప్పుడు రాజకీయాల్లో అవినీతి ఉండదు. ఇవాళ 100 కోట్ల రూపాయలు పెట్టి రాజకీయాల్లో మనకు మన ఎన్నికైన వాళ్ళు రేపు పొద్దున 1000 కోట్లు సంపాదిద్దాం అనుకుంటారు కదా. అక్కడ వచ్చిన సమస్య. అందుకని ఇక్కడ ఎన్నికల సంస్కరణ కావాలి. రెండోది చట్టపరమైన చట్టబద్ధ పాలన. అంటే మనకు అందరు చట్టం ముందు అందరు సమానుడే అనే భావన రావాలి. దానికి అవసరమైన యంత్రాంగం చేయాలి. అంతేందుకు అవినీతి నిర్మూలనకు మేము లోక్సత్తా తరఫున గతంలో ఒక మంచి చట్టాన్ని ప్రతిపాదించి అందరి ఎంపీలకు ఎమ్మెల్యేలకు అందరికి పంపినాం. వాజ్పేయి గారు మన మోడీ గారు వచ్చినా కూడా మేము సమర్పించి వచ్చినాం. ఏమనంటే అవినీతి పాల్పడే అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ వాళ్ళ ఆస్తులను జప్తు చేసే అధికారం ఇవ్వండి. వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడాలి. అంటే అప్పటిదాకా సంపాదించుకున్న ఆస్తి అంతా అందేరం కావాలి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు మాత్రం వింటారు. మీరు చూడండి, అవినీతి పనులు దొరుకుతారు, 4 రోజుల తర్వాత బాగా అయిపోతారు, మళ్ళీ వాళ్ళే అంతకంటే పై ఉద్యోగాలకు వచ్చేస్తున్నారు. అంటే సస్పెన్షన్ అనేది ఒక 3 రోజుల ముచ్చటగా మిగిలిపోతుంది. ఇట్లా కాకుండా ఉండాలంటే పెద్ద సవాలు మన మోడీ గారి ముందట ఉన్నది ఏంటంటే అవినీతి భారత్ను, నిజంగా అవినీతి భారత్ అంటున్నారు. అవినీతి భారత్ను ఎవరో ఒక్కరో ఇద్దరో మానేంత లాభం లేదు. సమాజంలో వ్యవస్థాగతమైన మార్పుల ద్వారా చేయాలి. అంటే గాంధీ గారు బెల్లం తినొద్దని చెప్పడానికి తాను బెల్లం మానేసిండు, కానీ వ్యక్తి మారితే వ్యవస్థ మారదు. అంబేద్కర్ గారు ఏమన్నారు? వ్యవస్థ మారాలి. వ్యవస్థకు సంకేతం చిన్న విషయం చెప్తాను నేను. మనకు రోడ్ల మీద సిగ్నల్స్ ఉంటాయి, ట్రాఫిక్ సిగ్నల్స్. ఈ ట్రాఫిక్ సిగ్నల్ లేకపోతే చూడండి ఎట్లా మనం ప్రవర్తిస్తాం కదా, అడ్డదిడ్డంగా పోతాం. అంతేందుకు అందరం భక్తులమే తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతాం. ఒక లడ్డూల గంప తెచ్చి అక్కడ పెట్టండి, అందరు భక్తులేమే కదా. కానీ ఎగబడి ఆ లడ్డూల గంపని చిందర వందర చేసేస్తాం కదా. అక్కడ క్యూ లైన్ ఎందుకు పెట్టిండ్రు? అందుకని క్యూ లైన్ అనేదేమో ఒక వ్యవస్థ, అరాచకం అనేదేమో గంపను బయట పెట్టడం, మధ్యన పెట్టడం. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఈ అరాచకమైన శక్తులు కొన్ని ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు కొంత పనిచేస్తున్నాయి, కాదంటలేదు. కానీ అవినీతి నిర్మూలనకు ఈ ప్రభుత్వాలు చేయాలంటే వారి ఎన్నిక సక్రమంగా జరగాలి. అందుకనే ఇవాళ ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, ఒక ఎస్ఐ పోస్టింగ్ విషయంలో కానీ, మీరు ఏదైనా ఒక రిజిస్ట్రార్ కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ వీటి అవినీతి చేతులు మారుతుంటే, డబ్బులు చేతులు మారుతుంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఎట్లా పనిచేస్తారు? రాజకీయ నాయకులు ఎంత స్వచ్ఛందంగా ఉన్నా కూడా, నేను ఒక మాట చెప్పి, సురేష్ ప్రభు గారని మనకు శివసేన నుంచి అప్పుడు ఎంపీగా ఉండేవాడు, ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉండేవాడు. శివసేన పార్టీ స్వయంగా ఆనాడు వాజ్పేయి గవర్నమెంట్ లో ఏమన్నదంటే, సురేష్ ప్రభు పనికిరాడు, నా ఖాతా హాయ్ నా ఖిలాతా హాయ్, తినడు తిననియడు, గడ్డివాం కాడ కుక్క అటువంటి వాడు ఆయన, కనుక తీసేయండి అని సొంత పార్టీ శివసేన సిఫారసు చేసింది. అంటే మంచి వాళ్ళు తీసేమన్నదాన్ని. అంటే మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా, రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు ఉన్నారు. పరిస్థితులను బట్టి వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతున్నారు, అవినీతి పరులుగా మారిపోతున్నారు. దీనికి గుణాలు అన్వేషించకుండా రాజకీయాన్ని అసహించుకోవడం కాదు. రాజకీయం ఒక పవిత్రమైన వ్యాసంగం. మన భారత ప్రజాస్వామ్యంలో ఓటు అనేది పవిత్రమైన మన ఆయుధంగా ఉన్నది, ఒక బ్రహ్మాస్త్రంగా మనకు ఉంటది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ నుంచి మొదలుకొని మనం పార్లమెంట్ మెంబర్ వరకు 6 ఓట్లు వేస్తున్నాం. పార్లమెంట్ పంచాయతీ మెంబర్కి వేస్తాం, సర్పంచ్కి వేస్తాం, ఎంపీటీసీకి వేస్తాం, తెలుగు రాష్ట్రాలు మనకు జడ్పీటీసీకి వేస్తాం, ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తాం. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. పరోక్షంగా రాజ్యసభ సభలు ఎన్నికవుతారు, ఎమ్మెల్సీలు ఎన్నికవుతారు, అట్లాగే రాష్ట్రపతి గారు కూడా అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎంపీల ఓట్లతో ఎన్నికవుతారు. కానీ నేనేమంటున్నానంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో, మన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్న ప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు సరైన విధంగా ఆలోచించి మంచి వాళ్ళని ఎన్నుకుంటే మంచి ప్రభుత్వాలు వస్తాయి. విత్తు ఒకటి చెట్టు ఒకటి రాదు, విత్తు పెడితే ఒక విత్తు పెడితే ఇంకో చెట్టు రాదు. కనుక దీన్ని అర్థం చేసుకొని ఓటు హక్కు విలువ తెలియాలి. అవినీతి నిర్మూలనకు అనేక మార్గాలు ఉన్నాయి. సంస్కరణల వైపు పోతారని నేను ఆశిస్తున్నాను. మోడీ గారు వచ్చే 5 ఏళ్లలో హ్యాట్రిక్ కొడదామని ఆశపడుతున్నారు. ప్రజల తీర్పు తప్పనిసరి ఎట్లా ఉంటే అది. ఒకవేళ ప్రజల తీర్పు అనుకూలంగా వస్తే మోడీ గారు ముందు పెద్ద సవాల్ ఏంటంటే అసమానతల భారత్ను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, అవినీతి భారత్ను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాల్సిన అవసరం వికసిత భారతంగా ఎలా మార్చాలి అనే కర్తవ్యాన్ని. సో ప్రసాద్ గారు, అంటే మీరు ఇంకా ఏ లెక్కలు చెప్దాం అనుకున్నారు? అట్ ద సేమ్ టైం ఒక కంక్లూజన్ పాయింట్కి మనం వద్దాం. తప్పకుండా అండి. సో ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు చెప్పిన దానికి ఇంకో చిన్న ఎక్స్టెన్షన్. మెయిన్ ఏంటంటే మనకి ఆలోచన విధానం ఇంకా బ్రిటిష్ ఎలా ఉందంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ద్రోణాచలం అంటే ఎక్కడంటే ఎవరు చెప్పలేరు.
దోన్ అంటే దోన్ ఉంది, శృంగవరపు కోట అంటే ఎవరికి తెలియదు, ఎస్ కోట మనకి విజయనగరం దగ్గరికి వెళ్తే వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి విద్యా విధానంలో కూడా ఏమొచ్చిందంటే ఒక పద్యంలో వచ్చింది, బడికెళ్ళే అబ్బాయికి అమ్మ బొట్టు పెట్టనంది, బెల్ బాటం పంతులమ్మ బతుకమ్మని పాడనంది, బూట్లు కాళ్ళకి దుర్వాసన నోటికి రుచి పెంచుతోంది, నిలబడి తింటున్న వారి తలపై సభ తీర్చినది. ఇప్పుడు వ్యవస్థ ఇలా ఉంది అంటే ఇంకా మార్పులు అవ్వాల్సింది తప్పకుండా. కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది మనకి ఎంత అభివృద్ధి జరిగినా సరే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనకి కరప్షన్ అయిపోయింది, ఇంటర్నల్ మనకి సెక్యూరిటీ పరంగా కూడా మనం బాగా అయ్యాం, మన బార్డర్స్ అన్నీ సేఫ్గా ఉన్నాయి. సో అందు గురించి మనకి అది బాగుంది. మిగతాది ఇక్కడ మనం తర్వాత ఏం చేయాలి, మనకి రామ్ మందిరం ఇది ఓపెనింగ్ అప్పుడు భాగవత్ గారు ఒక మంచి అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ముఖ్యంగా మోదీ గారు అంటే రామరాజ్యం అంటే ఏంటి అని చెప్పారు. దాని తర్వాత దానికంటే ముందు రామరాజ్యంలో ప్రజలు చేయాల్సింది ఏంటి, వారి బాధ్యతలు ఏంటి, కర్తవ్యాలు ఏంటి అని చాలా అద్భుతమైన ప్రసంగం అది. దాంట్లో మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే అసలు మనము ప్రతి ఒక్కళ్ళకి భగత్ సింగ్ కావాలి, ఎందుకంటే ఈ సమస్యలు ఎదుర్కోవడానికి ఒక భగత్ సింగ్ కావాలి. కానీ వాళ్ళు ఆలోచించే ధోరణి ఎలా మారాలంటే ఆ భగత్ సింగ్ పక్కింటి వాడి నుంచి కాదు మన ఇంటి నుంచి కూడా రావాలి, దానికి మన పిల్లలు కూడా ఫిట్గా ఉండాలి, వాళ్ళు కూడా ఏదైనా సమస్య ఏదైనా వస్తే నిలబడగలగాలి. సో ఇటువంటి రావాలన్నమాట. ఇలాగే ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఒక ఓకిజం అని. అంటే అసలు మనకి ఈ ఫ్యామిలీ వ్యవస్థనే అక్కర్లేదు, ఈ సంసారాలు అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, ఇటువంటి కొత్త మొదలవుతున్నాయి. ఇప్పుడు యూరోప్ లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. సో జెండర్ కూడా సో ఐ ప్రిఫర్ టు బి కాల్డ్ యాజ్ హీ. వాడు చూడడానికి వాడి లక్షణాలు అన్ని ఉన్నా సరే హీ. సో లేకపోతే ఇంకోటి నేను నన్ను షీ అని పిలవండి అంటాడు. ఇటువంటి థ్రెట్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. వీటిని కూడా మనము మన వ్యవస్థ వాటిని తట్టుకోగలగాలి. ఇంకోటి ఏంటంటే అసలు పిల్లలు ఎందుకు మనకు అక్కర్లేదు, మనకి ఈ జంతువులు ఉన్నాయి కదా వాటినే పిల్లల్లా పెంచేసుకుందాం. ఇటువంటివి ఏంటంటే దీంతో పాటు కొంచెం ఇస్లామిక్ రాడికలైజేషన్ ఎక్కువ అవుతోంది. ఈ రెండు కలుస్తున్నప్పుడు అది మనకే ప్రాబ్లం కాదు, మొత్తం ప్రపంచం అంతటా వీటిని తట్టుకోవాలన్నమాట. ఇంకోటి రగ్గారు ఒక మాట చెప్తారు సార్ రగ్గారు, అందుకని ఇంతకుముందు మన వారు ప్రసాద్ గారు జ్ఞాపకం చేశారు. ఇదివరకు కడపను కుడప అందు ఇంగ్లీష్ వాడతారు, సియు ఉంటది కనుక కుడప అనేవాడు, కేడిఏపి కదా. నేను వాటి కోసం పెద్ద పోరాటం చేసినాం, డోన్ ద్రోణాచలంగా మార్చాలని చెప్పి రకరకాలుగా, అది వేరు. కానీ అంతిమంగా కూడా మాట చెప్తాను, మనకు వలస కాలం నాటి పద్ధతులు ఇప్పుడు అవలంబించొద్దు అంటున్నాడు. వలస కాలం నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి భగత్ సింగ్ కానీ ప్రజాస్వామ్యవాదులు మిగతా వాళ్ళని కానీ ఒక రకమైన నిరసన పద్ధతులు సూచించారు. అందులో పెద్ద గాంధీ మహాత్ముడు బోధించిన అహింస సత్యాగ్రహం అది చాలా పెద్దది. 3 రకాల పోరాటాలు జరిగినాయి అప్పుడు. భగత్ సింగ్ ఓ రకంగా అనుకున్నాడు, సుభాష్ చంద్రబోస్ విదేశీ శక్తులు ఆహ్వానించాడు, కానీ గాంధీ గారు అహింస సత్యం సత్యాగ్రహం అన్నాడు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ బ్రిటిష్ కాలం నాటి పద్ధతులను ఇంకా అవలంబిస్తున్నాం. ఇంతకుముందు ప్రసాద్ గారు పేర్కొన్నారు, ఇస్లామిక్ తీవ్రవాదమే కాదు, మరి వామపక్ష తీవ్రవాదం కూడా దుర్మార్గమైంది కదా. నిన్న ఛత్తీస్గఢ్ ఏమైంది చూసాం మనం. నేనేమంటున్నాను, ఎప్పుడు కూడా రాజ్యం చాలా పెద్దది గొప్పది, రాజ్యాన్ని ఎదిరించడానికి తుపాకీ కూటం ద్వారా రాజ్యాధికారం వస్తుందని సరైనది కాదు. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా కమ్యూనిజంలోని మంచిని తీసుకునే చెడ్డని విడిచిపెట్టినాయి. చూడండి ఇప్పుడు వాళ్ళ విద్య, ఆరోగ్యము, సమాన అవకాశాలు ఇవన్నీ అందరు తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్య ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా కమ్యూనిజంలోని అందరికి ఆహారం, అందరికి విద్య, అందరికి ఆరోగ్యం ఇవన్నీ తీసుకున్నారు. ఒకటి తీసుకుంది ఏంది, హింస ద్వారా రాజ్యాధికారం సాధించడం సరైనది కాదు. రాజ్యరహిత సమాజం ఎప్పుడు ఉండదు. నక్సలైట్ రాజ్యంలో కూడా రేపు పొద్దున రాజ్యరహిత సమాజం సాధ్యం కాదు అని తెలుసుకున్న వాళ్ళేమో మారినరు. తెలుసుకునే వాళ్ళు పాప అమాయకులు, వాళ్ళు ఆత్మత్యాగాలు చేస్తున్నారు. నిజంగా వాళ్ళ త్యాగం వృధా పోతుంది అంటున్నాను. ఎవరైతే ఇవాళ తీవ్రవాదులు ఉన్నారో వామపక్ష తీవ్రవాదులు, కానీ వామపక్ష తీవ్రవాదులైనా కొంచెమైనా సిద్ధాంతం ఉన్నా తప్పలేదు, కానీ
మిగతా ఇస్లామిక్ తీవ్రవాదం అనేది పిచ్చివాడులే చేతిలో రాయి, ఇంకా దుర్మార్గమే. అంటే ఎవరు చంపుతారో తెలియదు, వాళ్ళ మతస్థులే చచ్చిపోతుంటారు చాలా సార్లు చూస్తున్నాం కదా మనం. ఇస్లామిక్ తీవ్రవాదం మన ఇండియా కంటే ఇస్లామిక్ కంట్రీస్ లో ఎక్కువ. అందుకే నేను ఏమంటున్నాను గారు, ఈ సందర్భంగా మనం 2 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి, ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టకూడదు. ప్రజాస్వామిక ఎన్నికైన ప్రభుత్వాల చర్యలను తప్పనిసరి ప్రశ్నించాలి. కానీ నిరసన రూపాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. మీరు నిరసన వ్యక్తం చేద్దాం అనుకుంటే రోడ్డెంబడి పక్కన క్రమశిక్షణగా ఇద్దరు నడుచుకుంటూ పోండి, మీరు ప్లకార్డ్స్ పట్టుకొని దృష్టి ఆకర్షిస్తామా లేదా? రోడ్డుకు అడ్డంగా రాస్తారోక చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా రాస్తారోకల స్థితిలో ఉన్నాం మనం, ఇంకా ధర్నాల స్థితిలో రోడ్డు మీద అడ్డంగా బైఠాయించే పరిస్థితిలో ఉన్నాం. ఇవి కావు. నా ఉద్దేశం అంటే ఇవాళ భారత ప్రభుత్వంలో మనం ఉన్నాం కనుక మన భారతదేశంలో కొత్త నిరసన రూపాలను నిరసన తప్పనిసరి. మన పిల్లలు కూడా చేతిలో ఏదుంటే విసిరి కొడతారండి మనకి అది ఇవ్వకపోతే. అంటే పిల్లలకు తెలియకపోవచ్చు కానీ పెద్దలకు తెలవాలి కదా మనకు అందరికి కూడా. అందుకనే ప్రజాస్వామ్య భారతంలో నిరసన రూపాలను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు నిరసనను వ్యక్తం చేసే పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలకు ఊతమియాలంటే సరైన విధంగా ప్రభుత్వాలకు తెలిసేలాగా చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి, దాన్ని అవలంబించాలని ప్రతిపక్షాలు కూడా కోరుతున్నాను. ఓకే, యా ప్రసాద్ గారు, ఒకసారి అంటే యూత్కి కూడా ఒక మెసేజ్ కావాలి ఇప్పుడు, ఎందుకంటే భవిష్యత్తు నిర్మాణం అంతా యువత చేతిలో ఉంది కాబట్టి వారికి కూడా ఒక మెసేజ్ అండ్ కంక్లూజన్. అంటే యూత్ ముఖ్యంగా చూడాల్సింది ఇక్కడ ఈ ఫ్రీబీస్కి వాటికి ముఖ్యమైనది. ఫ్రీబీస్ వెల్ఫేర్ స్కీమ్స్కి డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఫ్రీబీస్ అంటే నువ్వు ఏం చేసినా చేయకపోయినా సరే అలా సోమరిపోతుగా ఉండి నీకు డబ్బులు వచ్చేస్తాయి. అది వెల్ఫేర్ అంటే సరే నువ్వు కష్టపడుతున్నావు, కొంచెం నువ్వు అసలు లేచి నిలబడడానికి నీకు కొంచెం సహాయం అందిస్తాం, తర్వాత నువ్వు కొంచెం కష్టపడు నీకు ఇంకొంచెం ఇదొకటి మేము తగ్గిస్తాం, రాయితీలు ఇస్తాం. సో ఎప్పుడైతే నీ కాళ్ళ మీద నువ్వు నుంచుంటావో ఆ సోమరితనం అది వెళ్ళిపోతుంది. దాంతో ఏంటంటే మనకి ఇంకా కష్టపడి ఎవరికైనా సరే అండి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేవాడికి కూర్చుని తినరా నీకు డబ్బులు ఇస్తా అన్నాడు అనుకోండి, వాడు ఎవడు ఇష్టపడాడు. సో జనాల్లో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచాలి. మనకి ఏంటంటే నిరాశ నిస్పృహత నుంచి బయటికి వచ్చి ఎలాగైనా నేను కష్టపడగలను, నేను సాధించగలను, నాకు ఈ ప్రభుత్వం ఉంది, వాళ్ళు నాకు ఎంతో అంత సహాయం చేస్తారు నేను ఉంచోడానికి అన్న ఆ పాజిటివ్నెస్తో వాళ్ళు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పాజిటివ్నెస్కి హెల్తీ బాడీ కూడా హెల్త్గా ఉండాలన్నమాట. అంటే ఈ ఎప్పుడు పడితే ఏ అలవాట్లు పడితే అలవాట్లు చేసుకుని మొబైల్స్కి బానిసలు కాకుండా సరైన డిసిప్లిన్ లైఫ్తో ఉండి వాళ్ళు అప్పుడు ఉంటే వాళ్ళకి ఏంటంటే హెల్తీ బాడీ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది. ఈ వీటిలో డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మిగతా మనకి ఏంటంటే ఇప్పుడు ఏదో ఉద్యోగాల గురించి వెయిట్ చేయకండి, ఎంత చిన్న ఉద్యోగం అయినా స్టార్ట్ చేయండి. వస్తుంది మనకి టైం వస్తుంది, మనం ఇంకా కష్టపడి మనం ఇంకా పైకి రాగలుగుతాం. మనం వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోండి. అలాగే ఎంతో మంది మనకి బిజినెస్ మెన్స్ ఉన్నారు, మనకి ఇప్పుడు స్టార్ట్అప్స్లో ఎంతో సక్సెస్ఫుల్ స్టోరీస్ వస్తున్నాయి. సో అందు గురించి ఇప్పుడు అవకాశాలు కష్టపడే వాడికి బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఏం లేదు, మొత్తం గవర్నమెంట్ రావాలంటే పెద్ద పెద్ద అప్లికేషన్లు, ఒక 100 పోస్టులు ఉంటే 1,00,000 మంది అప్లై చేసేవారు అలా ఉండదు. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి మనకు అవకాశాలు ఉన్నాయి. సో అందు గురించి మీరు ఎవరో వాళ్ళకి ఇంత వస్తుంది నాకు ఇంత రావట్లేదు అవి కంపారిజన్లు కాకుండా దినదినంగా నేను ఎలా అభివృద్ధి చెందాలి, ఈ అభివృద్ధి చెందాలంటే నేను ఎలా ఇంకా స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలన్న ఈ ఫోకస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, యా రామ్మోహన్ రావు గారు, మీ కంక్లూజన్ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? గణతంత్ర స్ఫూర్తిని ఎలా నింపుకోవాలి? చాలా మంది వయసు ఉడిగాం అంటే మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది నేను ప్రసంగాలు యూత్ దగ్గర పోయినప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే యువతను అవమానిస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమి తెలియదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన విజన్ కంటే ఇప్పుడున్న యువత విజన్ చాలా గొప్పది. మన భుజాల మీద నిలబడి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు వ్యర్థ ప్రసంగాలు చేస్తారు. చాలా మంది యూత్ మంచి మార్గంలో ఉన్నారు. ఎప్పుడు కూడా పాజిటివ్ గా మనకు కనపడేది తక్కువ, నెగిటివ్ తొందరగా కనబడుతుంది. ఇప్పుడు పులి మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి పులిని గరిస్తే వార్త. అట్లాగే యువతకి మన ఉద్బోధనకు ఎక్కువ చేస్తున్నామని నా ఉద్దేశం. యువత మనకన్నా చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. ఇవాళ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారు. కొందరు యువత చెడుదారి పట్టవచ్చు, కాదు మాదక ద్రవ్యాలు కానీ ఇతరత్ర ఉండొచ్చు, కానీ 100% మంది పాజిటివ్ గానే ఉన్నారు. రగ్గారు మన భారతదేశంలోనే ఒక 10 ఏళ్ల క్రితం ఒక చిన్న సర్వే జరిగింది, ఎంత నిజాయితీ ఉంది మన దేశంలో అని చేసి ప్రపంచవ్యాప్తంగా జరిగిన దానిలో ఒక మాట చెప్పారు. అంటే ఆ కరెన్సీలో ప్రలోభపడేంత కరెన్సీ అక్కడక్కడ బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో అక్కడక్కడ విడిచిపెట్టిపోతే ఎన్ని వెనక్కి వచ్చాయి అని ఒక బేరీజ్ వేశారు. దాదాపు 16 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రయోగం చేస్తే మన దేశంలో గురించి అడిగితే నేను టూకేగా చెప్పేస్తా. చాలా మంది ఏమంటారంటే ఒక్కటాలేదు సార్,
మొత్తం 90% రాలేదు సార్ అని మాట్లాడుతుంటాడు. కానీ తెలుసా మన దేశంలో ఎంత నిజాయితీ ఉందంటే 85% ఆ అడ్రస్ ఉంటుంది, అక్కడికి చేర్చారు, డబ్బున్నా సరే గొడవ పడకుండా. అందుకనే మన నిజాయితీ గురించి మనం శంకించాల్సిన అవసరం లేదు, మన యువత గురించి మనం శంకించాల్సిన అవసరం లేదు. యువతకు సక్రమ మార్గంలో పెట్టి ఆలోచనలు ఇద్దాం. కాబట్టి చెప్తున్నా, మన భుజాల మీద కూర్చున్న యువత, నిలబడ్డ యువతకు మనకంటే విజన్ దూరస్తున్నది. దాన్ని ఆచరణ పెట్టడానికి అవకాశాలు కల్పించేదే ప్రభుత్వం చేయాల్సిన పని. అవకాశాలు లేక యువత నిర్వీర్యం అవుతుంది తప్ప ఈ దేశంలో అవకాశాలు ఉంటే పుష్కలంగా ప్రపంచ దేశాలకు మిన్నగా మన మానవ వనరులు ఉన్నాయి. మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ సరిగ్గా వాడుకుంటే విశ్వ విజేతగా మన యువత ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న విశ్వాసం, ఆత్మవిశ్వాసం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ అండి. సో మొత్తానికి విన్నారు కదా విశ్లేషకుల మాటలు. సో మనం నిజంగానే మనలో ఒక గణతంత్ర స్ఫూర్తిని, స్వాతంత్ర స్ఫూర్తిని నింపుకుంటూ దేశ నిర్మాణం, జాతి నిర్మాణం కోసం పాటుపడాలి. ముఖ్యంగా యువతకు కూడా వారు సందేశం ఇచ్చారు. సో ఆపర్చునిటీస్ని అదిమి పట్టుకొని వాళ్ళు ఎదగాల్సిన పరిస్థితి. ఆ ఎదుగుదలలో తన సొంత ఎదుగుదలతో పాటు దేశ, జాతి నిర్మాణం కూడా ఉండాలి అనే పర్సెప్షన్స్ అటు యువతలో ఉండాలి. అండ్ యువతకు కొత్తగా అంటే ఎంటర్ప్రైనర్స్ వస్తూ ఉన్నారు, కొత్త ఆలోచనలతోటి చాలామంది కొత్త ఐడియాలతోటి ముందుకు వస్తున్నారు. టెక్నాలజీని కూడా ఆకలింపు చేసుకొని, గ్లోబలైజేషన్ని కూడా ఆకలింపు చేసుకొని వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ముందుకు వెళ్తున్నారు. సో ఇటువంటి సందర్భాలు ఉన్నాయి. సో నిజంగానే మనం 2047 కల్లా డెవలప్డ్ నేషన్గా ఎదగాలి అని మనం కోరుకుందాం. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మనం ఎక్కడ ఉన్నాము, ఇదివరకు ఎక్కడ ఉన్నాము, ఇప్పుడెక్కడ ఉన్నాము, ముందు ఎక్కడ ఉండాలి అనే గోల్స్ తోటి, ఒక విజన్ తోటి, ఒక విశ్లేషణతోటి మనం ముందుకు వెళ్ళాలి. ఇదే మనకు నిజమైన గణతంత్ర స్ఫూర్తి. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.